నాకు యాక్చువల్లీ మీరు ఈ కేసు పెట్టి మంచి చేశారు తెలుసా, ఎలాగో చెప్తా. ఏం కేసులు రా ఇవి? ఒరే ఒప్పుకోవడం అంటే నువ్వే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒరే ఈ ఐడియా కూడా నేనే ఇచ్చాను రా వాళ్ళకి. స్టూడెంట్స్ని లైఫ్ నాశనం చేస్తా అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పి భయపెడదాం అనుకున్నారా? భయపడతాను అనుకున్నారా? అరే నేను డే 1 చెప్పా, అరే నాలాంటి మెంటల్ నా కొడుకుని ఎంత గెలుక్కుంటే అంత మీకే ఇబ్బంది రా అని. ఓకే, సో ఇప్పుడు పీపుల్ ఒకడికి స్ట్రైకులు పడకుండా మీ సినిమాల్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి వేరే ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకునేసి అందరికి ఫేక్ స్ట్రైక్లు వేసుకుంటూ ఛానల్ని లేపేస్తున్నారని బెదిరిస్తున్నారనేసి అయ్యా ఇదేంటి అని ఒకటి అడిగితే పక్క రోజు న్యూస్ పేపర్ లో వాడి ఛానల్ కూడా టర్మినేట్ చేసేసాం అని అనౌన్స్ చేస్తారు. అలా ఎలా టర్మినేట్ చేస్తారు అయ్యా? యూట్యూబ్ కంటూ కొన్ని పాలసీలు గైడ్ లైన్లు ఉంటాయి కదా అని వాడు అడిగితే అఫీషియల్ గా ఏ మెయిల్ ఐడి నుంచి అయితే స్ట్రైకులు పడ్డాయో దానికి మాకు ఏ సంబంధం లేదు అని అవతలెత్తారు. మీరు ఇచ్చిన ఈ స్టేట్మెంట్లన్నీ అబద్ధాల్లో నేను ప్రూవ్ చేస్తే మీ ఇమేజ్ కాపాడుకోవడానికి నా ఇమేజ్ డ్యామేజ్ చేసి వెళ్ళిపోతారు. ఒకవేళ నువ్వు అన్నట్టే నీ అబద్ధాల కోరిన అయితే ఇన్ని రోజులు నాకు జరిగేది ఏంటి అనేసి ప్రూఫ్లతో పాటు బయట తీసుకెళ్ళి పెడితే పోలీస్ కేసులు పెడతారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇబ్బంది లేదు, జూమ్ చేయాల్సిన అవసరం లేదు. దీని సపరేట్గా కింద నేను పిన్ చేసి పెడతాను రా. నాకు వచ్చిన ఎఫ్ఐఆర్ కాపీలు అన్ని డాక్యుమెంట్లు తీసి పిన్ చేసి పెడతాను. అండ్ నా నుంచి ఎవ్వడికి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నా కంటెంట్ యూస్ చేసుకుంటారో నా మీద మాట్లాడతారో మీ ఇష్టం. ఇప్పటికీ ఎప్పటికీ మాటిస్తున్నాను రా, నా నుంచి అయితే సైకిల్ రావురా. అంటే నా వీడియోలు తీసుకుని అప్లోడ్ చేయమాకండి, మీకు కావాల్సినట్టు వాడుకోండి అంతే. ఓకే, ఎప్పటికీ నా తరపు నుంచి సైకిల్ అయితే రావు, ఐ ప్రామిస్ అఫీషియల్లీ. ఓకే, ఈ మీ దరిద్రం ఏంటంటే నాకు యాక్చువల్లీ మీరు ఈ కేసు పెట్టి మంచి చేశారు తెలుసా, ఎలాగో చెప్తా. ఊరే కనీసం నా పేరన్నా కరెక్ట్గా తెలుసుకొని ఉండాల్సిందిరా. గవర్నమెంట్ రికార్డులో ఉండే ఎఫ్ఐఆర్ కాపీలో నా పేరు తప్పు ఉందిరా. కనీసం నన్ను అడుగుండొచ్చు కదా, ఆధార్ కార్డు కూడా ఇచ్చా కదా. అరే విజయ్ చంద్రహాసన్ దేవరకొండ అంట. ఏందన్నా కమలాసన్ తమ్ముడు నేను? విజయ్ చంద్రహాస్ రా, అది విజయ్ చంద్రహాస్ దేవరకొండ అది. సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం. మొన్న మనం 3 Angry Boys ఛానల్లో మనం లైవ్కి వెళ్ళాము. ఆ పేపర్ ఏందన్నా చెప్తా. ఓకే, ఆ లైవ్ 7:45కి ఎలా స్టార్ట్ అయింది. ఆ లైవ్కి వెళ్ళే ఒక 15 నిమిషాల ముందు డోర్ బెల్ రింగ్ అయిందిరా. నేను ఒంటరిగా ఉంటున్నాను, ఆల్మోస్ట్ 3 years నుంచి ఒంటరిగా ఉంటున్నాను. నేను కంప్లీట్ యూట్యూబ్ ఇస్ మై ప్యాషన్ అనేసి చేసుకుంటా ఉన్నాను. ఎవర్రా ఆ టైంలో ఎవర్రా అని బయటకు వెళ్ళి చూస్తే మా ఇంటి బయట కూర్చోంటారు జనాలకు, పెద్ద మంద కూర్చోంటుంది అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరో 2 మనుషులు. ఎవరు అనేసి పోయి ఏంటి విషయం ఏంది అంటే, చంద్రహాస్ అంటే నువ్వేనా అంటే, ఎస్ నేనే. విషయం ఏంది అంటే, మేము పోలీస్ అన్నాడు. మంచి విషయం, ఎటెందుకు వచ్చారు అంటే, నీ మీద కేసు రిజిస్టర్ అయింది అన్నాడు. కేసు ఏంటి అంటే, మంచి విషయం వాళ్ళు కేసు పెట్టారు, నువ్వు వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నావని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రోలింగ్ చేయలేదు. ట్రోలింగ్ అంటే క్లిప్స్ పెట్టి చేస్తారు, రోస్టింగ్ అంటే వాయిస్ ఓవర్తో వాడు ఒపీనియన్ మాట్లాడతాడు. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. సో ఇది బయట ఎందుకు సార్ మాట్లాడడం, లోపలికి రండి కూర్చున్నారండి అని చెప్పి సిఐ గారు నంబర్ ఇచ్చారు, సిఐ కాల్ చేశాను. విషయం ఏంటి సార్, కేసు ఏంది అంటే, వీళ్ళు ట్రోలింగ్ అని చెప్పారు. కేసు ఏం పెట్టారు సార్ అంటే 66E and 67 IT యాక్ట్ కింద నీ మీద కేసు రిజిస్టర్ అయింది అన్నాడు. మనకు నంబర్లు తెలియదు. సరే నంబర్లు మీకు తెలుస్తారు, కామన్ మ్యాన్ నాకేం తెలుస్తుంది. సో అది అంటే ఏం సార్ అంటే, నువ్వు ట్రోల్ చేసినావని వాళ్ళని అవమానకరంగా మాడవని అన్నాడు. అంటే టిల్ ఐ రిమెంబర్ సెక్షన్ ఉంది, కాకపోతే సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద దాన్ని కొట్టేసింది. ఐ నో ఇట్. ఇలా ట్రోలింగ్ రోస్టింగ్ ఇవన్నీ చేస్తే వాళ్ళ మీద వేసేయచ్చు, ఎవరన్నా ఒకరి గురించి తప్పుగా మాడితే వాళ్ళని జైల్లో వేసేయచ్చు అనే కేసు ఉన్నింది. సో ఐ వాస్ లైక్ ఇది కేసు కాదే. సరే సార్ ఏం చేయాలి అంటే, పొద్దున 10 గంటల కదా స్టేషన్కి వచ్చాయన్నాడు. మంచి విషయం, వస్తాను సార్, కలుస్తాను సార్ అని చెప్పా. ఇప్పుడు ఆ కాల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తా అని చెప్పాను, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత లైవ్ జరిగింది, లైవ్లో మనంతా ఆడుకున్నాం. ఆ లైవ్ అయిపోయిన తర్వాత అసలు ఈ 66E and 67 IT యాక్ట్ అంటే ఏట్రా ఏంది చూద్దాం అనేసి గూగుల్ ఓపెన్ చేసినారా. ఈడేస్తాను చూడండి, నేను కూడా చదువుతా. భలే ఉంది అసలు, చాలా బాగుంది అసలు, మైండ్ పోద్ది. చూడండి ఎదురబ్బాయి 66 సెక్షన్ 66E. Whoever intentionally or knowingly captures, publishes or transmits the image of a private area of a person without his or her consent under the circumstances violating the privacy of that person shall be punished with imprisonment which may extend to 3 years or with a fine of exceeding 2 lakh rupees or with అనేది రాసింది. ఓకే చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పుడు నేను నీ మొహాన్ని పెట్టాను, నువ్వేమో ప్రైవేట్ పార్టీ చూపించారంటున్నావు. నాకు తెలిసి నేను మొహమే పెట్టాను.
మరి ప్రైవేట్ పార్ట్ పెట్టాను, ప్రైవేట్ ఏరియా చూపించేశాను అని చెప్పి 66 ఈ పెట్టావు. సరే ఓకే, ఇది ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా వచ్చిండొచ్చాము. 67 ఏంటో చూద్దాం రా. ఏది 67? అరే Section 67 IT Act. Whoever publishes or transmits or causes to be published or transmitted in the electronic form of any material which contains sexually explicit act or conduct shall be punished on the first conviction with the imprisonment of either description for a term which may extend to 5 years and with fine which may exceed 10 lakhs. అన్నా నేను నీ బిట్లు ఎప్పుడు రిలీజ్ చేశానే? ఏం కేసులు రా ఇవి? ఒరే అసలు మీరంతా జీరో ఎఫర్ట్ అంటే కేసు పెట్టడంలో చూపిస్తానండి. అదేరా అబ్బాయి అన్నది మనము న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలో రిలీజ్ చేసామని కేసు పెట్టారా, యాజ్ పర్ గూగుల్ తల్లి అది పెట్టారనమాట. ఓకే, అండ్ ఇప్పుడు అదే నాకు ఆ రోజు తెలిసింది. అండ్ పక్క రోజు మార్నింగ్ స్టేషన్కి వెళ్దాము అనుకునే టైంలో నాకు ఆ రోజు లైవ్లో చెప్పా, లైవ్ చాలామంది చూశారు. లైవ్ ఒకవేళ మిస్ అయింటే లైవ్ లాస్ట్లో అందరూ అన్నారనమాట, అన్నా చూడు ఈరోజు సాటర్డే ఈవినింగ్, రేపు సండే ప్రాబ్లం అయిపోద్ది, స్టేషన్కి వెళ్ళామంటే కూర్చోబెట్టేస్తారు, సో నువ్వు ఎవరైనా లాయర్తో పట్టుపోతే బెటర్ అని. నాకు జీరో కాంటాక్ట్స్, ఎవ్వరు తెలియదు నాకు. ఐఎమ్ అన్ ఇండివిజువల్, ఐ వర్క్ అలోన్. నాకు కనీసం నాతో పాటు పనిచేయడానికి ఎడిటర్లు కూడా ఎవరు లేరు రా, మొత్తం నేనే చేసుకుంటాను మెయిన్ ఛానల్లో. సో నాకు ఎవరు తెలియదు రా అని చెప్పిన. చాలా మంది వచ్చారు, ముందుకు వచ్చారు. అన్న ఇట్టా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా మామ ఉన్నాడు, కాకపోతే వాళ్ళు విజయవాడలో వైజాగ్లో ఉన్నారు. నాకు రేపు పొద్దున 10 గంటలకంతా కావాలరా, తిరుపతిలో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. సరే అనేసి ఇంకా వేరే దారి లేక, ఇష్టం లేకపోయినా మా నాన్న కాల్ చేసి ఇట్లా లాయర్స్ ఎవరన్నా ఉన్నారా అని అడిగా. బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మై డాడ్, బికాస్ నేను ఓన్గా రావాలనుకున్నాను, ఓన్గా వస్తా. దిస్ ఇస్ మై ఫైట్, ఐ విల్ ఫైట్ అలోన్, ఐ క్యాన్ ఫైట్ అలోన్, ఐ విల్ ఫైట్ అలోన్. జస్ట్ కాంటాక్ట్ కావాలి అని చెప్పి అడిగాను. ఆయన 2 కాంటాక్ట్స్ పెట్టారు. ఇద్దరికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పో రేపు పొద్దున స్టేషన్కి పో అన్నాడు. ఆ బొక్క మాది తెలియదు మరి. సరేలే ఓకే, మనకెవరు తెలియదు, ఎట్ట జరిగితే అటు జరిగింది. కానీ మన పక్క తప్పు లేదు, మనం తగ్గాల్సిన అవసరం లేదు. కానీ ఒంటరిగా అన్న పోతాను రా, ఎవరు రాకపోతే ఒంటరికి వెళ్ళిపోతాను పడుకున్నా. నేను చాలాసార్లు విన్నాను రా, లైక్ నువ్వు ఒకదాన్ని బలంగా నమ్మి నీ తప్పేం లేకుండా నిజాయితీ నీ పక్కుండి, న్యాయం నీ పక్కుండి బలంగా నువ్వు ముందుకు పోతా అంటే నీకు కావాల్సిన ఆయుధాలు వస్తువులన్నీ ప్రపంచం తీసుకొచ్చి నీ కాళ్ళని పెట్టేస్తుంది అంటే ఆ బొక్క పెడుతుంది అనుకున్నాను నేను. కానీ నిజం రా, నేను చూసా. తిరుపతిలో టాప్ మోస్ట్ లాయర్, 70 years ఆయనకి. ఆయన ఫోన్ చేసే పని అయిపోద్ది. నా స్కూల్ ఫ్రెండ్ మార్నింగ్ వాడే బండి వేసుకొని ఇంటికి వచ్చి బండి ఎక్కువ అన్నాడు. యాడికి రా అంటే నువ్వు బండి ఎక్కువ. సరే నీకు తీసుకెళ్ళాను, ముందు కూర్చోబెట్టాడు. ఆయన పెద్ద ఆఫీసు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాను నేను, కోర్టు బ్లాగ్స్ జైలు బ్లాగ్స్ కావాలట్రా అని. అది ఆయన ఆఫీస్ నుంచే. చెప్పినాడు ఏంటి అన్నాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పిచ్చయ్యా వాళ్ళకి అనవసరంగా ఎక్కడ దానిలో గెలుక్కుంటున్నారు అన్నాడు. ఏమో సార్, సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఏం చేయొచ్చు సార్ అని చెప్పి 2 దారులు రబ్బాయి. ఒకటి, అయ్యా తప్పైపోయింది, ఇంకోసారి మీ జోలికి రాను, మీ వీడియోలు చేయను, వీడియోలు డిలీట్ చేస్తాను, ఇంకా మీరు చెప్పినట్టు కన్నప్ప ప్రమోషన్స్ ఏమైనా కావాలని కూడా చేస్తాను, ఫ్రీగా చేస్తాను, నన్ను వదిలేయండి, ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుంటే పో అని వదిలేస్తారు, హ్యాపీగా బతుకుతాం. ఇది వేరే ఒక పొలిటికల్ పార్టీ నుంచి వెళ్ళాలి అని చెప్పి వద్దులే, నేమ్స్ వద్దులే, బికాస్ ఎందుకు ఇష్యూ అప్పుడే కాంప్లికేట్ చేయడం ఎందుకు, చేస్తా. ఇది ఇంకా నువ్వు ఇట్టా మొండిగా పోతే నేను స్టేట్ ఇష్యూ కదా, నేషనల్ ఇష్యూ అయితే వదలు. నేను పిచ్చి నా కొడుకుని ముందు నుంచి చెప్తున్నాను సార్ నేను చెప్తున్నాను సార్. సో నేను పిచ్చి నా కొడుకుని సార్, నేను చేస్తాను సార్, మొహమాటం లేకుండా చేస్తాను సార్. ఓకే, ఇది వార్నింగ్ కాదు సార్, నా గురించి చెప్తున్నా అంతే. ఓకే, ఇప్పుడు వేరే పొలిటికల్ నేమ్ చెప్పి ఈయన ద్వారా నువ్వు పోవచ్చు, ఈయన మాట్లాడితే పని జరుగుతుంది. లేదు ఫైట్ చేస్తాను అన్న ధైర్యము దమ్ము నీకుంటే తిరుపతిలో ఉండే ఎస్పీ సార్ ఇస్ ద మోస్ట్ స్ట్రిక్టెస్ట్ పోలీస్ ఎవర్. ఎవరున్నా హెరాస్ చేస్తున్నారు, ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారంటే చెక్ చేస్తారు. ఆయన చెప్పామంటే ఆయన చూసుకుంటారు అన్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు. ఫైట్ చేస్తాను సార్ అని చెప్పాను. ఏ దారింతో పోతున్నావురా ముందుకి అన్నాడు. తెలియదండి, నేను తప్పు చేయలేదు, నేను సారీ చెప్పను. దేనికి సారీ చెప్పాలి సార్, దేనికి సారీ చెప్పాలి అంటే నీ తప్పు లేదబ్బా, నువ్వు ఫైట్ చేస్తాను కరెక్టే, కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అంటే తెలుసు సార్ నాకు. సరే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపో అన్నాడు. ఎస్పీ ఆఫీస్ ఈరోజు సండే, ఎస్పీ గారు ఉండరు, నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరితో ఉన్నా వెళ్తే ఎస్పీ సార్ క్యాంప్ ఆఫీస్లో ఉంటారు, అలా వెళ్ళి కలిసే ఛాన్స్ ఉంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాగా వెళ్ళి మాట్లాడడానికి వీలు ఉంటుంది, ఏదో ఇష్యూ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే అలా పోయే ఛాన్స్ ఉండొచ్చేమో, వెళ్ళి ట్రై చేయంటే నాకు ఎవరు తెలియదండి అన్న. ఈ మా ఫ్రెండ్ గారు పక్క నుంచి నాకు తెలుసురా అని. హౌ అంటే వాడికి చిన్న ఈ మధ్య ఒక ఇష్యూ అయింది, ఆ ఇష్యూలో వాడికి అన్ని కాంటాక్ట్స్ వచ్చాయి. సో హీ వాస్ లైక్ పదంబా అనేది తీసుకెళ్ళిపోయేసి
సార్ మావాడే సార్ అని తీసుకెళ్ళాడు. దే ఆర్ నాట్ లైక్ ఫ్రెండ్స్. వాడికి రీసెంట్గా ఇష్యూలో ఆయన పరిచయం అనమాట. అలాగా ఏమైంది బాబు మళ్ళీ ఇటు వచ్చావు అంటే ఇలా ఈ అబ్బాయికి హెరాస్మెంట్ జరుగుతుంది అంటే ఏమైంది విషయం చెప్పు అన్నాడు. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే ఓకే ఎవరు వచ్చింది ఇంటికి అన్నారు. చెప్పా ఇలా కానిస్టేబుల్ వచ్చారు అంటే కాల్ చేసి మాడారు. ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ చేసి మాడారు. ఇంకా సరే అనేసి మీరు చెప్పారు ఇబ్బంది ఉండదులే నేను మాడా కదా ఎస్పీ ఆఫీస్ నుంచి, నువ్వు వెళ్ళి పేపర్ తీసుకో, నోటీస్ ఇస్తారు అంతే నీకు. ఆ నోటీస్ తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ సమన్స్ కోర్టు వాళ్ళు పిలుస్తారు, అప్పుడు పోవాల్సి ఉంటుంది. ఏం జరిగింది ఏంది అనేది వాళ్ళని ఇన్వెస్టిగేట్ మొత్తం చేసి వాళ్ళంటూ ప్రూఫ్లన్నీ కలెక్ట్ చేసుకొని వాళ్ళు మొత్తం రెడీ అయిన తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తారు. ఆ కోర్టులో నీకు పిలుస్తారు. ఆ కోర్టులో పోయిన తర్వాత నువ్వు నీ వాదన చెప్పుకోవడానికి నీకు లాయర్ అవసరం ఉంటుంది. ఇప్పుడప్పుడే అవసరం ఉండదు, తిరుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు, ఫైట్ చేద్దామని డిసైడ్ అయినావు కదా అంటే ఎస్ సార్ అన్నా. సరే ఓకే పో అని చెప్పి సిఏ గారికి కాల్ చేస్తే బేసిక్గా ఎవరైనా కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇలా ఫలానా వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చారండి, ఒకసారి రండి మాట్లాడాలి, జరిగింది నిజమా కదా తెలుసుకోవాలి అని చెప్పి మాట్లాడతారు. ఇవేవి లేవు. సిఏ గారిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా అంటే అయిపోయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. అలా అయిపోద్దండి. మేము పెడితే అవ్వవే. నేను పెడితే నేను ఇప్పుడు పోతాను మంచు విష్ణు గారు ఇలా హెరాస్ చేస్తున్నారండి నా పైన, నేను ఫ్రాడ్ ఫేక్ నెరేటివ్స్ ఇస్తాను అనేసి నా పైన సోషల్ మీడియాలో హెరాస్ చేస్తున్నారు, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అంటే చేస్తారా? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా? అలా చేశారు. సరే వదిలేండి అవన్నీ వదిలేండి, ఎందుకు మళ్ళీ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ పోలీస్, అది వేరే విషయం. కానీ ఇంకా ఎస్పీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయేసి అడగలు పేపర్ తీసుకున్నాము. ఇది నోటీసరా? ఇది కాదు నోటీసు, ఇది నోటీసు, ఇది కూడా పిన్ చేసి పెడతాను, కింద పిన్ చేసి పెడతాను, ఇబ్బంది లేదు. ఈ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత ఒకేసారి ఇక్కడ నేను బయలుదేరుతాను అంటే లేదమ్మా వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వస్తారు కదా మాడతారు, మాడిన తర్వాత వెళ్ళిపోదు నువ్వు అని చెప్పారు. ఓకే వెయిట్ చేద్దాం అన్న. 40 minutes తర్వాత ఓ పెద్ద కారు ఈ లాస్ట్ నుంచి లాస్ట్ దాకా పెద్ద పడవ ఉన్నట్టుంది, దాని నుంచి దిగారు ఇద్దరు. ఎవరు కూడా తెలియదు నాకు. ఇద్దరు వచ్చారు, ఆడ కూర్చున్నారు అని చూస్తున్నారు. ఐ వాస్ లైక్ హాయ్ అని అన్నాడు. ఇంకొక ఆయన హలో అన్న అన్న ఏమైంది వాళ్ళకి అట్లా చూస్తుంటే ఆ పక్కన ముద్దల సిఐ గారు మాడండి. ఆయన వాడు వీడంటావు నువ్వు, మంచు విష్ణువర్ధన్ బాబునే వాడు వీడంటావు నువ్వు అని. ఎందుకన్నాను సార్ అంటే అవన్నీ పక్క పెట్టి ఏమన్నా అవ్వచ్చు, నువ్వు వాడు వీడు అంటావు, వీడియో డిలీట్ చేయ ముందు అని. చేస్తాను సార్ ఇప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ వీడియో డిలీట్ చేస్తాను. ఇప్పుడు మేమే అడగట్లేదు సార్, సారీ అడగట్లేదు, ఏం అడగట్లేదు సార్. ఆయన చాలా పెద్దోడు, హీరోలు, వేల కోట్ల ఆస్తులు, వాళ్ళ నాన్న ఎంపీలు, ఇవన్నీ ఓ మై గాడ్ అనుకుంటూ పైన కూర్చో ఉన్నారు. సో ఆయన్ని నేను కింద నుంచి సారీ చెప్పు అంటే కరెక్ట్ కాదు. నాకు కనికరం ఉంది సార్, మరి అంత కఠినాత్మకం కాదు నేను. మేము అడిగేది పబ్లిక్గా వచ్చి అబద్ధం చెప్పాను, తప్పు చేసినావు, తప్పు ఒప్పుకో అంటున్నావు అంతే. సారీ చెప్పని అడగట్లేదే. సారీ చెప్పడానికి తప్పు ఒప్పుకోవడానికి చాలా తేడా ఉందండి. సారీ చెప్పడం అంటే నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, తప్పు నాదే, నేనే తగ్గిపోతున్నాను, అయ్యో అంత తప్పు అయిపోయిందండి, ఇంకోసారి జరగదు, ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను అని అడుక్కోవడం. తప్పు ఒప్పుకోవడం అంటే నువ్వే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఐడియా కూడా నేనే ఇచ్చాను రా వాళ్ళకి. సార్ ఇప్పుడు మీకంటూ ఈగోలు కొన్ని ఉంటాయి కాబట్టి మీరు అపాలజీ నేను చెప్పలేను అంటే పక్కన మీరు తోసేయండి, చెప్పండి ఇట్టా అదో ఫలానా ఏజెన్సీ వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇది ఇలా కన్వే అయ్యింది, నాకు మిస్ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను అలాగా ఫాల్స్ నెరేటివ్ చెప్పాల్సి వచ్చింది, ఈ ఏజెన్సీ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము, ఇంకోసారి ఇట్లాంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము, విల్ టేక్ సివియర్ యాక్షన్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అని చెప్పి అయిపోయింది. నీ ఈగో సాటిస్ఫైడ్ కదా, నువ్వు సారీ చెప్పినట్టు కాదు కదా, అయిపోయింది. అది తప్పు ఒప్పుకున్నట్టే కదా, తప్పు వాడి వల్ల జరిగింది, వాడు ఇచ్చిన మిస్ఇన్ఫర్మేషన్ వల్ల జరిగింది అని చెప్పి వాడి మీద తోసేయి, ఇష్యూ అయిపోద్ది, ఏడికడికి అయిపోద్ది, చిన్న ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, ఏ ఇబ్బంది లేదు అని ట్వీట్ అయ్యేదు. ఎందుకు వేయరు అవ్వదు, అది అవ్వదు, నువ్వు వీడియో డిలీట్ చేయి అంటే అది అవ్వకపోతే ఇది అవ్వదు సార్. ఎందుకురా పైకి తెచ్చుకుంటావు, ఎందుకురా ఆరా తెచ్చుకుంటావు అని చూస్తాను నేను అనుకొని ఇంకా ఆడ నుంచి కరెంట్ పోయింది, బయటకు వచ్చి మాడడం ఇంకా ఆ తర్వాత నుంచి చాలా అయింది. లాస్ట్లో ఒక డైలాగ్ ఉందిరా, వీడియో లాస్ట్లో చెప్తుంది సరేనా, మనం మళ్ళీ మాడదాం. అక్కడికి మన ఎఫ్ఐఆర్ స్టోరీ, మన ఎఫ్ఐఆర్ బ్లాగ్ కంప్లీట్ అయింది అబ్బాయి. ఇప్పుడు మనం సీరియస్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, మీరు నా పైన ఇచ్చిన కంప్లైంట్, మీరు ఇచ్చిన ఈ కంప్లైంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయంటే, నేను 2 years బ్యాక్ మంచి ఫ్యామిలీ పైన రోస్టింగ్ వీడియో ఒకటి చేస్తున్నా, కంప్లీట్లీ ఇన్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వే అండ్ విచ్ కమ్స్ కంప్లీట్లీ అండర్ ద యూట్యూబ్ ఫేర్ పాలసీ. ఓకే, మీరు అబ్యూస్ చేస్తున్నారే ఆ పాలసీ అనమాట. ఓకే, దాని పాలసీ కింద వస్తుంది, ఇబ్బంది లేదు. సో కనీసం ఆ వీడియోలను మీరు ప్రూఫ్గా ఇచ్చినా కూడా సరిపోయింది. నేను ఏ వీడియోలో అయితే మీరు చేసిన ఫ్రాడ్ అన్నిటికీ ప్రూఫ్లు పెట్టి మరి మాట్లాడాను, అదే వీడియోని మీరు ఎత్తుకొని పోయి ఆ లింక్తో పాటు ప్రూఫ్గా ఇచ్చారు కోర్టులో. ఇప్పుడు దీన్నే కోర్టులో పెట్టాలి ప్రూఫ్గా. ఈ వీడియో ఏ వీడియో ప్రాబ్లం ఉందంటే ఆ వీడియో పెడతారు. నేనేం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు సార్. జడ్జి గారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదండి ఒక వీడియో, ఆ వీడియో ఒకసారి చూడండి సార్ అని చెప్తా చాలు. అయినా కూడా దానిలో తప్పే ఉంది అని చెప్పి కొట్టిపరేసే ఛాన్స్ ఉంది, బికాజ్ మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. అందుకే ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా, ఆ ఛాన్స్ అవ్వకుండా మీరు
దీన్ని పెట్టి నేను భయపడిపోయేసి నేను వెనక్కి వెళ్ళిపోయేసి అయ్యి బాబోయ్ ఇంకో వదిలేస్తాను, సారీ సార్ ఇంకెళ్ళిపోతాను సార్, ఇంకెప్పుడు మీ జోలికి రాను సార్ మీరు అనుకున్నారు. కానీ యూ గేవ్ మీ ఎ వెరీ గుడ్ స్ట్రెంగ్త్, వెరీ గుడ్, వెరీ బిగ్ పాయింట్. మీరు ఇప్పుడు దీన్ని లాలోకి తీసుకెళ్ళడం వల్ల మీరు ఇప్పుడు దాకా చేసిన ఫ్రాడ్లు, మీరు పబ్లిక్గా చెప్పిన అబద్ధాలు, మీరు రిలీజ్ చేసిన ఫేక్ నోటీసులు, అవి ఫేక్ అని ప్రూవ్ అయిన విధానము, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకొని 9 పేజీల కంప్లైంట్ రాసా. కంప్లైంట్ అంటే నిజానికి వెయిట్ ఎక్కువ ఉంటుందన్నా. ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది కంప్లైంట్ పేపర్. అది కంప్లైంట్ పేపర్, సింగిల్ పేపరు, అందులో 90% డబ్బాలే. ఇది సింగిల్ కంప్లైంట్ కాదు, 3 పైన కంప్లైంట్. ఇది 3 పైన కంప్లైంట్, మిగతా 2 పేర్లు వద్దులే, ఐ డోంట్ వాంట్ ఇన్వాల్వ్ దెమ్, సరే పర్లేదు. సో 3 పైన కంప్లైంట్ ఇది. ఓకే, 3 పైన కంప్లైంట్ సింగిల్ పేజ్. ఏమిరా అంటే ఇలా 3 చేశారు, దానిలో 90% డబ్బానే, ఏమీ లేదు. ఆ పేరు చెప్పొచ్చు కదా సార్, పేరు చెప్పొచ్చు, ఎందుకంటే మీరే కంప్లైంట్ ఇచ్చింది దాని మీద. హేమచంద్ర బాబు గారు, ఎవరండి ఈయన, హూ ఆర్ యూ? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంట, ఎఫ్ఐఆర్లో ఉంది, దీనిలో ఆర్డర్ ఉంది. ఏం రాశాను వాళ్ళే, సరే ఓకే. నేనంట కేసులు పెట్టింది అవే 66E and 67, కానీ వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో వీళ్ళు రాసింది హ్యావ్ మార్ఫ్డ్ ద ఫోటోగ్రాఫ్స్ అన్అట్రాక్టివ్లీ అండ్ హ్యాస్ బీన్ ట్రోలింగ్ ద అబవ్ అన్అట్రాక్టివ్ మార్ఫ్డ్ ఫోటోస్ విత్ ఫాల్స్ అండ్ ఫిక్షియస్ స్టేట్మెంట్స్. ఓకే, ఇప్పుడు నాకు దీన్ని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లాలో పెట్టడం వల్ల ఈ పాయింట్స్ అన్నీ నేను కోర్టుకు తీసుకెళ్తాను. ఆల్రెడీ ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే నేను ఆల్రెడీ అలాంగ్ విత్ ఆల్ ద ప్రూఫ్స్ నేను నా కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎస్పీ గారికి, నా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి, నేను ఏ పోలీస్ స్టేషన్కి వస్తానో ఆ పోలీస్ స్టేషన్కి, అది కాకుండా మీరు ఏ స్టేషన్లో అయితే రిజిస్టర్ చేశారు కంప్లైంట్ ఆ స్టేషన్కి, అన్నిటికీ సీసీలు పెట్టి ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో రిజిస్టర్డ్ పోస్ట్ చేసి, ఎందుకంటే మాకు రిసీవ్ అవ్వలేదండి అని చెప్పడానికి లేదు, వాళ్ళు సైన్ చేసి తీసుకోవాలి. అందుకే అరే నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పోలీస్, దొంగ నా కొడుకుని నేను అని చెప్పింది ఊరికే కాదు. ఓకే, ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పోలీస్. నా లైఫ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ క్లియర్ చేసి, ఈవెంట్స్ క్లియర్ చేసి, మెయిన్స్ క్లియర్ చేసి, లాస్ట్ ఫైనల్ సెలక్షన్లో 0.1 మార్క్తో నేను మిస్ అయినా. ఓకే, అండ్ ఆ తర్వాత సెకండ్ టైం ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఐ చోజ్ నాట్ టు గో ఫర్ ద ఈవెంట్స్. ఓకే, అది మ్యాటర్. సో ఐ నో ద లా, అంతో ఇంతో కొంచెం లా తెలుసు కాబట్టి, లోపల ఏం జరుగుతుంటే కూడా అంతో ఇంతో తెలుసు కాబట్టి ఐ నో ఎ బిట్ హౌ టు డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మీరు నన్ను గెలుక్కొని మీరు ఇంకా దరిద్రంగా ఇరుక్కుపోయారు. నేను ఏం కంప్లైంట్ ఇచ్చాను అనేది జనాలకు తెలియాలి కదా, ఫస్ట్ నుంచి ఏం జరిగింది, ఇప్పుడు దీనిపైన ఎవరైనా వీడియోలు చేయాలి, మాడాలి అంటే వాళ్ళకి పాయింట్స్ కావాలి కదా. అందుకని నా కంప్లైంట్ కూడా డాక్యుమెంట్ ఫామ్లో కింద పిన్ చేసి పెడతాను రా, బై లింక్, అది చెక్ చేయండి రా, చదవండి రా. కొంచెం పెద్దగా ఉంటుంది బట్ స్టిల్ కొంచెం ఓపిక చేసుకుని చదవండి. ఏ ఒక్క పాయింట్ మీరు మిస్ అవ్వరు. చాలా పాయింట్స్ రాశాను, ఆల్మోస్ట్ 1.5 డే కూర్చొని రాసిన. మార్నింగ్ 4:30 అయింది, మళ్ళీ అలారం పెట్టుకొని 8 గంటలకు లేచి సాయంత్రం 7 గంటలకు రాసిన. 4:30 కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని ఏదో తింటా రాసిన నేను దాన్ని. ఓకే, ఎందుకంటే ఫ్రేమ్ చేసుకోవడానికి అంతా ప్రాపర్గా కోర్టులోకి వెళ్తే ఎటారాను బొమ్మల వాళ్ళు నేను, అందుకు రాసే అది ఇచ్చేసి ఆల్రెడీ అందరికీ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చాలన్నా లేదు, ఇవ్వాలన్నా లేదు. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఇక్కడ ఉంది, దాన్ని నువ్వు మార్చావనుకో ఇక్కడ ఏదైతే నేను ఇచ్చానో అదే అక్కడ ఉండాలి. అందుకని ఈ వీడియోలో కూడా ఎంబైండ్ చేసి పెడతాను. ఓకే, పోర్నోగ్రఫీ క్లిప్పులు రిలీజ్ చేసాను, కేసు పెడతావా? ప్రూఫ్లు కోర్టులో ఏమి ఇస్తావన్నా? రెడీ చేసుకోండి, వీడియోలు రెడీ చేసుకోండి, ఆ ఫోటోలు వీడియోలు రెడీ చేసుకోండి, ప్రూఫ్లు ఇవ్వాలి కదా, రెడీ చేసుకోండి. ఇప్పుడు లాయర్ గారు నన్ను క్వశ్చన్ అడిగారు రా, డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అని. లేవండి. సపోర్ట్ ఉంది ఎవరిదన్నా? పబ్లిక్ సపోర్ట్ ఉందండి. పొలిటీషియన్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు ఏమన్నా ఉన్నాయా? లేవండి. పోనీ పెద్దలు ఎవరన్నా తెలుసా? లేదండి. మరి ఇంకా ఏదైనా పోతున్నావురా ముందుకు నువ్వు అంటే తెలియదు సార్, కానీ నేను ఫైట్ చేస్తాను సార్, నేను తప్పు చేయలేదు, నేను ఫైట్ చేస్తాను సార్. సో ఇప్పుడు నాకు ఈ పొగరు, ఈ కొవ్వు అంటారో పొగరు అంటారో ఐ డోంట్ నో. కాకపోతే నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు నేను హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ రా. నేను సీరియస్లీ ఐ లవ్ పవన్ కళ్యాణ్ సార్. 10 సంవత్సరాల నుంచి యుద్ధం చేసి అల్టిమేట్గా డెప్యూటీ సీఎం అయి కూర్చున్నారు సార్ మీరు. ఐ లవ్ యూ ఫర్ దాట్. అండ్ ఆ డెడికేషన్, ఆ ఫోకస్, ఎప్పటికైనా గెలుస్తాను అని నమ్మకం నేను మీ దగ్గర నేర్చుకున్నా. సీరియస్లీ ఇప్పుడు నేను ఇట్లా మారుతాను అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు ఐ సెలబ్రేటెడ్ యువర్ విక్టరీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫస్ట్ టైం రాజ్యంలోకి వచ్చి రాజ్యం ఏలుతున్నారు అన్నప్పుడు ఐ లవ్డ్ ఇట్. And I was so high when I got to know that తిరుపతిలో జనసేన గెలిచింది అని. అసలు I just felt so good.
కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ రాజ్యం చేస్తున్న తిరుపతిలో ఇట్లాంటి రౌడీ రాజ్యం ఉంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ సార్. అందరూ అదే అంటున్నారు, లైక్ మంచు ఫ్యామిలీ తిరుపతి రా, అక్కడ వాళ్ళ ఇంటి మధ్యలో ఉండి వాళ్ళతో ఫైట్ చేస్తానంటారా, పిచ్చి నా కొడుకు అంటారు మా ఫ్రెండ్స్ అంతా. మీరు ఈ విషయాన్ని మీరు అలా చూస్తున్నారు, నేను జనసేన పార్టీ అడ్డాగా చూస్తున్నా. అక్కడ నాకు న్యాయం దొరుకుతుందని నాకు తెలుసు సార్. నువ్వు ఎందుకు ఇది మొండుకున్నావు అంటే, నేను మిమ్మల్ని చూసా పెరిగాను సార్. లిటరలీ నేను మిమ్మల్ని చూసానే పెరిగాను, పవన్ కళ్యాణ్ గారు చూసా పెరిగాను. నేను ఇంతే సార్, నేను మొండోడ్నే. నేను తప్పు చేయనప్పుడు నేను తగ్గను సార్. నేను తప్పు చేయనప్పుడు నేను వెనక్కి తగ్గను, నేను సారీ చెప్పను. వీళ్ళు పోలీస్ కేసులు పెడతారా, జైల్లోకి వేస్తారా, చంపేస్తారా, బెదిరిస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్ నాకు. నువ్వు ఎంత గెలుపుతావో అంత పైకి వస్తా. మొహమాటం లేకుండా నేను ఫైట్ చేస్తా. ఎలా చేస్తానో తెలియదు, రూపాయి లేదు నా దగ్గర, ఒక్క రూపాయి లేదు నా దగ్గర. 3 లక్షలు అప్పు ఉంది నాకు, బట్ స్టిల్ ఫైట్ చేస్తా. ఎలా చేస్తా తెలియదు. పబ్లిక్ సపోర్ట్ తీసుకుంటారా, పబ్లిక్ హెల్ప్ తీసుకుంటారా. ఇప్పుడు నా దగ్గర లాయర్ కూడా లేడు. పొద్దున్న నిద్రలేసేసరికల్లా తిరుపతిలోనే ఉన్న టాప్ మోస్ట్ లాయర్ ముందు కూర్చోన్నాను నేను. ఐ డోంట్ నో హౌ. ఐ విల్ ఫైట్. పబ్లిక్ సపోర్ట్ నాకుంది. అండ్ టు మెన్షన్ దిస్ సపోర్ట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, మా నాన్న కాల్ చేసినాడు అని చెప్పిన, నువ్వు భయపడేది కాల్ చేయదు నాకు, పెట్టే ఫోన్ అని చెప్పిన. అటు కాదురా, వాళ్ళు ఏమన్నా చేసేస్తే నిన్ను అంటారా, నాకు తెలీదా? చిన్నపిల్లడు నాకు దగ్గరికి వెళ్తున్నారా, ఒరే కాలు తాతారని చెప్పడానికి. ఎద్దు పెరిగినా కదా, నాకు తెలుసు కదా. నేను ఉండేది రౌడీల అడ్డా మధ్యలో. నన్ను చంపేయాలంటే 2 నిమిషాలు పని వాళ్ళకి ఇంట్లోకి వచ్చి చంపేసి వెళ్ళిపోతారు. మాకు తెలీదా? నేను ఉడితో ఫైట్ చేస్తున్నానని తెలీదా? టాలీవుడ్ ప్రెసిడెంట్ తో ఫైట్ చేస్తున్నానని తెలీదా? వాళ్ళ ఎంపీ అని తెలీదా? నాకు తెలీదా? తెలుసు కదా. నా పక్క తప్పు లేదు, నేను తగ్గను. నువ్వు భయపడేటైతే నాకు కాల్ చేయొద్దు అని చెప్పిన. సరే నువ్వు ఫైట్ చేయాలని డిసైడ్ అయినావు కదా, ఫైట్ చేయి. నీ పక్క తప్పలేదు, నేను నమ్ముతున్నా, ఫైట్ చేయన్నాడు. సో అందరికీ అలా ఉండాలని లేదు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ చంద్రహాస్ అండ్ పీపుల్. టాపిక్ వచ్చిందో చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అబౌట్ చంద్రహాస్ రా. ఎందుకంటే చంద్రహాస్ ప్లేస్లో ఎవడున్నా కూడా, హూఎవర్ ఇట్ ఇస్, అయ్యా తప్పు జరుగుతోంది అదేంతయ్యా అని అడిగితే వాళ్ళ లైఫ్ మీద కొడతారు. ఆడు తగ్గి వంగకపోతే ఆడొక ఫ్రాడ్ అని చెప్పి పబ్లిక్ లో అందరి ముందు వాడిని మెంటల్ గా హెరాస్ చేస్తారు. అప్పటికి వాడు లొంగకపోతే ఆడి మీద ఇట్లాంటి ఫేక్ కంప్లైంట్లు, పోలీస్ కంప్లైంట్లు పెడతారు. అప్పటికి వాడు తగ్గకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. అప్పటికి తగ్గకపోతే చంపేస్తారా? చంపేయండి. దేనికండి? దేనికి? జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఈగో. నన్ను ఆపాలి అంటే ఐదర్ నువ్వు తప్పుకోవాలి, లేదా నన్ను చంపేయాలి. మొహమాటం లేదు సార్. నేనేదో ఎలివేషన్లు ఇచ్చుకోవట్లేదు, నేను పిచ్చినా కూడా చెప్తున్నా అంతే. పీపుల్ ఇది జస్ట్ ఈ ఎఫ్ఐఆర్ గురించి వీటి గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను ఈ వీడియోలో. సో మిగతా యాక్చువల్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎవరు రేస్ చేయని పాయింట్స్ కొన్ని ఉన్నాయి, నేను మాడాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సార్ ఒక క్వశ్చన్ సార్, యు ఆర్ ద ఫేస్ ఆఫ్ టాలీవుడ్, డూ యూ రియలీ డిజర్వ్ టు బి ద ఫేస్ ఆఫ్ టాలీవుడ్? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. బికాస్ అక్కడ కూడా విత్ ప్రూఫ్స్ మాట్లాడతాను నేను. సార్, యూ డోంట్ డిజర్వ్ టు బి ఎ మా ప్రెసిడెంట్. స్టూడెంట్స్ని లైఫ్ నాశనం చేస్తా అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పి ఇస్ చీప్ సార్. ఫేక్ కేసులు వేసి పోర్నోగ్రఫీ రిలీజ్ చేసినామా నువ్వు పెట్టిన కేసు. ఓకే, మనం ఆ విషయం గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో డార్లింగ్స్. నెక్స్ట్ వీడియోలో మంచి పాయింట్స్ అండ్ మంచి అప్డేట్స్ వస్తాను నేను. అండ్ నేను ఇంతే సార్, నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, నేను పిచ్చి నా కొడుకుని, నేను మొండిగానే ఉంటాను. తప్పు చేయనప్పుడు తగ్గను, ఎవరికి సారీ చెప్పను. అందులో తిరుపతిలో జనసేన పార్టీ ఉన్నప్పుడు, మా అన్న రాజ్యం రన్ అవుతున్నప్పుడు అక్కడ కూర్చొని తల వంచడం, తల తీసేయడం లాంటిది. నేను తగ్గను. చూద్దాం ఏడదాకా పోతాం. జై హింద్. రేయ్, నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకేమన్నా అయితే ఇక నాకు సంబంధం లేదు. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా, అనుభవించుట తథ్యమన్నా.